మీ ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లమా? క్యారెట్ తినమంటే ఎవరు తినరా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. వద్దన్నా సరే తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటాయి ఇడ్లీలు. సో, క్యారెట్‌తో అయినా, బీట్రూట్‌తో అయినా సింపుల్‌గా ఇడ్లీ ఇంకా కుడుము ఎలా చేయాలో చెప్పేస్తా చూసేయండి. మినపగుళ్ళని 6 అవర్స్ నానబెట్టుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ముద్దలో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ నూకను వేసేసి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మీకు కావాలంటే క్యారెట్ ఇంకా బీట్రూట్‌ని కూడా మంచిగా మిక్సీ పట్టేసి ఆ ముద్దలో కలిపేయండి. ముద్ద కలపడం అయిపోయాక ఇడ్లీ పాత్ర తీసుకొని, నా దగ్గర అయితే ఇడ్లీ ఇంకా కుడుము 2 కూడా పెట్టుకునే ఇడ్లీ పాత్ర అయితే ఉంది. సో, నేను అందులో క్యారెట్ ఇడ్లీ ఇంకా క్యారెట్ కుడుము అలాగే నార్మల్ ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. సో, నార్మల్ కుడుములో క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాను. ఈ క్యారెట్ కుడుములకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ సింపుల్‌గా అయితే చేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. సో, మన క్యారెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. అలాగే క్యారెట్ కుడుము కూడా ఇవి చాలా మెత్తగా అలాగే టేస్టీగా ఉంటాయి. సో, మీ పిల్లలు కూడా క్యారెట్ తినకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ఇలా చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా వద్దనకుండా తినేస్తారు. సో, చాలా హెల్దీ కూడా ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.